వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్. నేనైతే చికెన్ కర్రీ చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా తయారవుతుంది ఈ కర్రీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోల కోసం షేర్ చేయండి. ఈ చికెన్ కర్రీ తయారీ విధానం చూద్దాం. చికెన్ను శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకోవాలి. చూడండి, ఇలా కుక్కర్లో వేసుకోవాలి. రుచికి సరిపడా కల్లుప్పు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. చూడండి, కాస్త చికెన్ను వేగనివ్వాలి. అనాస పువ్వు 1 వేసుకోవాలి ఫ్లేవర్ కోసం. చూడండి, మసాలా అయితే చికెన్ కూరలోకి సోపు, సాసవలు, మిరియాలు, తెల్లగడ్డ, ఎర్రగడ్డలు, అల్లం ముక్కలు, చెక్క, లవంగ, యాలకులు, కొబ్బరి వేసుకొని అన్నీ ఇలా మిక్సీలో వేసుకోవాలి. కచ్చాపచ్చాగా మిక్సీ పట్టి కొన్ని వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చికెన్లో ఆయిల్ వేసుకొని ఎంచుకోవాలి. చూడండి, ఇలా వేగనివ్వాలి. ఇలా కూడా ఒక పారి చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. రోజు చేసేట్టుగా లేకుండా నేనైతే ఇప్పుడైతే మసాలా వేసేసాను. చూడండి, ఇలా కూడా ట్రై చేసుకోవాలి. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. కారపొడి 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. మొత్తం పచ్చి వాసన పోయేట్టుగా ఎంచుకోవాలి. రోజు చేసేట్టుగా లేకుండా ఈరోజు వెరైటీగా చేస్తున్నాను. కావాలంటే ఛానల్ లింకులో వీడియో ఉంది, చూడండి. ఇంకో రకంగా కూడా చేశాను. ఇప్పుడైతే ఎసురు వేసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టుకోవాలి. 2 విజిల్ల తర్వాత ఆవిరిపోయాక చూడండి, చక్కగా ఉడికిపోయాయి. చూడండి, వెరైటీగా కావాలనుకుంటే ఛానల్లో ఉన్నాయి ఈ చికెన్ కర్రీ కూరలు. చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.